హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ లీలా కృష్ణ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ. చాలామంది పేషెంట్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ అడుగుతూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్‌కి ఎప్పుడు సర్జరీ చేసుకోవాలి? ఎప్పుడు అబ్జర్వేషన్‌లో ఉండాలి? అని అడుగుతూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ లో లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉండి, మనకి ఎటువంటి నొప్పులు కలిగించకుండా సైలెంట్ స్టోన్స్ అని చాలామందికి అల్ట్రాసౌండ్ చేసినప్పుడే డిటెక్ట్ అవుతుంటాయి. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. స్టోన్ సైజ్ పెరుగుతుందా? లేదా? అనేది వాళ్ళు ఫాలోఅప్‌లో ఉంటుంటే తెలుస్తుంది. స్టోన్ సైజ్ పెరుగుతుందా? లేకపోతే అది పడిపోయిందా? లేదా? అనేది సీరియల్ అల్ట్రాసౌండ్స్ ఒక 6 మంత్స్‌కి ఒకసారి చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. ఎప్పుడు స్టోన్ సర్జరీ అవసరం పడుతుందంటే, వెన్ ద స్టోన్ సైజ్ ఈజ్ మోర్ దాన్, అంటే ఒక స్టోన్ సైజ్ ఎప్పుడైనా మోర్ దాన్ 1 సెంటీమీటర్ పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే అదే స్టోన్స్ కిడ్నీ నుంచి బయటికి వచ్చే దారి యూరేటర్‌లో ఎప్పుడన్నా బ్లాక్ అయినప్పుడు చాలా నొప్పొస్తుంది వాళ్ళకి, పేషెంట్స్‌కి. వామిటింగ్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, అలాగే యూరిన్‌లో బ్లడ్ పడొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌లో పక్కనే ఉన్న యూరాలజిస్ట్‌ని సంప్రదించండి. బేసిక్ అల్ట్రాసౌండ్ చేసుకోండి. అలాగే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ కానీ, క్రియాటిన్, యూరిన్ రొటీన్ టెస్టులు చేయించుకోవడం వల్ల మనకు కిడ్నీపై ఎంత దాకా ఎఫెక్ట్ పడుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం కన్జర్వేటివ్, అంటే మందులతో ఆ స్టోన్ పడిపోతుందా? లేదా? ఎప్పుడు ఆపరేషన్ పడుతుంది? అనేది మనం ఒక యూరాలజిస్ట్‌ని సంప్రదించి వాళ్ళకి చెప్పిన సూచనలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎలివేటెడ్ ఉండి క్రియాటిన్ అబ్నార్మల్‌గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా పాటించడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్.